చేస్తారండి. పరిశుద్ధాత్మ తండ్రి ఏందండి దాని మీనింగ్ ఏంటి? అసలు పరిశుద్ధాత్మ తండ్రి ఏంటి? ప్రార్థన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో చేయాలి. యేసుక్రీస్తుని అడగటం, యేసుక్రీస్తు నామంలో అడగటం ఒకటే. ఆయన్ని అడిగితే ఆయన తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. యేసు ప్రభు వారికి ఎంతవరకు అయితే అధికారం అనుగ్రహించబడిందో అంతవరకు ఆయన చేస్తాడు. అది తండ్రి వద్దకు వెళ్ళాలంటే తండ్రి వద్దకు వెళ్ళాలి. ఉదాహరణకి 2 సందర్భాలు చెప్తా. ప్రభువా, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావయ్యా? నీ యొక్క రాకడ ఎప్పుడని యేసుప్రభువారిని అడిగారు. ఏ డేట్లో వస్తావు, ఎప్పుడు వస్తావు అని. యేసుప్రభువారి సమాధానం ఏంటి? అది నాకు తెలియదు, అది తండ్రి చేతుల్లో ఉంది అన్నాడు. ఆ సమయం కానీ ఆ డేట్ కానీ నాకు తెలియదు అని చెప్పాడండి యేసుప్రభువారు. అంటే యేసుప్రభువారికి ఇచ్చిన అధికారంలో ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఆయన నియమించిన దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లేదు. రెండో సందర్భం ఏంటంటే, శిష్యులు అడుగుతారు, యేసు ప్రభువారు పునరుద్ధానం చెందిన తర్వాత, అయ్యా ఇప్పుడు రాజ్యాన్ని ఇస్తావా మాకు? యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తావని అడిగితే నో అన్నాడు. అది తండ్రి చిత్తంలో ఉన్నది, తండ్రి చెప్పినప్పుడు జరుగుద్ది, నా చేతిలో ఏమీ లేదన్నాడు. ప్రకటన గ్రంథము ఎవరికి ఇచ్చారో తెలుసా? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారికి ఇచ్చాడు. ఫస్ట్ లైన్ చదువుకోండి. తండ్రి కుమారుడికి అనుగ్రహించిన ప్రత్యక్షతే ఆ పుస్తకం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు నియమించబడిన దాంట్లో మీరు ఏదన్నా ఆయన అడగండి, ఆయన చెప్తాడు, ఆయన ఇస్తాడు కూడా. ఒక గుడ్డివాడు ఏమడిగాడు? అయ్యా నీ చిత్తం అయితే నాకు తల్లి అయ్యా అన్నాడు. నా ఇష్టమే అని చెప్పేసి అక్కడ ఉమ్ము వేసి ఆ తడి తీసుకొని కళ్ళ మీద రాసి వెళ్ళి కోనేట్లో కడుక్కోమన్నాడు. యేసు ప్రభువారికి ఇచ్చిన అధికారంలో ఏదైనా ఉంటే ఆయన చేస్తాడు. మీకు లేదనుకోండి తండ్రి వద్దకు తీసుకెళ్తాడు. ప్రార్థన చేయటం కూడా రాని వారు ఉన్నారు అంటే వాళ్ళు క్రైస్తవ మతస్థులే. ఆరాధన అంటే ఏంటండి? ఆరాధన అంటే ఆరాధన అనే పాట పాడతాం అనుకుంటున్నారా? తప్పండి. ఆరాధన కేవలము రాజుకు చెందుతుంది, కేవలము సర్వశక్తివంతుడైన దేవునికి చెందుతుంది. మనస్ఫూర్తిగా ఎవరి మాటలైతే నువ్వు వింటున్నావో, ఒబే చేస్తున్నావో, అప్పుడు నువ్వు ఆరాధన చేసినట్టు. జాగ్రత్త వినండి. నువ్వు ఎవరెవరి మాటలైతే కంప్లీట్గా వింటున్నావో, ఎస్ సార్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే, టెల్ మీ సార్ వాట్ ఐ హ్యావ్ టు డూ, నేనేం చేయాలో చెప్పండి సార్ అని మీరు అడిగితే, వాళ్ళు చెప్తే నువ్వు చేస్తే దాన్ని ఆరాధన అనొచ్చు. సో సబ్మిటింగ్ టు ద అథారిటీ ఈజ్ వాట్ వర్షిప్ ఈజ్. అథారిటీకి సబ్మిట్ చేయటమే ఆరాధన అంటే. తెలియదండి క్రైస్తవ మతానికి. సో ఈ విధంగా అపవాది మనుషులను మాయ చేస్తూ ఒక మతాన్ని క్రియేట్ చేసి, బైబిల్లో లేని పండుగలు, సువార్తలు, పద్ధతులు, ఆచారాలు, అన్ని సిద్ధాంతాలు, త్రిత్వము అని అన్ని తీసుకొచ్చి ఇవన్నీ క్రియేట్ చేస్తూ మానవులందరినీ ఏదైనా తోటకి, దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా మోసం చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది?